ఇప్పుడు నేను నిన్ను కొన్ని ముచ్చట్లు అడుగుతా, నువ్వు నాకు టక 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 ఆన్సర్ చెప్పాలి, సరేనా? సరే అడుక్కో. ఏంది అడుక్కోనా? సరేలే, దీంతో నాకెందుకులే కానీ, రొట్టెలు దేంతో తయారు చేస్తారు? జొన్నపిండితో తయారు చేస్తారు. మరి షాయ్ దేంతో తయారు చేస్తారు? పాలతో తయారు చేస్తారు. మరి చక్కెర దేంతో తయారు చేస్తారు? చెరుకుతోని తయారు చేస్తారు. మరి బెల్లం దేంతో తయారు చేస్తారు? అది కూడా చెరుకుతోని తయారు చేస్తారు. ఒక్క చెరుకుతోనే తయారు చేస్తారా? ఇంకా దేంతోనైనా తయారు చేస్తారా? పిచ్చిదానివా మంచిదానివా? ఇంకా దేంతో తయారైతుంది? బెల్లం ఖచ్చితంగా చెరుకుతోనే తయారైతుంది, అవునా కదా? కాదక్క, బెల్లం కళ్ళుతో కూడా తయారైతుంది. కాకపోతే చూడు, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు తీసుకొని పోతా, నాడు మీరు కూడా రండి. తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగుతానా అంటే ఎట్లా నమ్మమో, ఇగో ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చట కూడా గసొంటిదేనుల్లా. అసలు కళ్ళు అంటే మనకేం గుర్తుకొస్తుంది? మందితో నిండిన మండువలు, బుస్స బుస్స వంగే కళ్ళు లొట్లు, పక్కకు గుడాల దుకాణం, ఇవన్నీ ఉంటాయి కదా. కానీ ఇక్కడ చూడుర్రి, మనుషులు ఎవ్వరు లేరు, వాడకేదారులు అసలుకే లేరు. గౌడన్న వడిచిన కళ్ళును లొట్లల్లా దొర్రించినాక పొయ్యి మీద పెట్టిన డేకీసల పోసి తెడ్డుతో తిప్పి 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 పానకానికి వచ్చినాక ఇగో గిట్లా బెల్లం తయారు చేస్తున్నారు. మరి చెరుకుతో చేసిన బెల్లం ఉండంగా కళ్ళుతో ఎందుకు చేస్తాండ్రే అన్న, జర చెప్పు. ఈ తాటి బెల్లం చాలా అద్భుతంగా ఉంటదండి, తింటే చాలా తీయగా ఉంటది. బెల్లం అన్నాక గాయంత తీయ ఉండదా గాని తాటి బెల్లాన్ని ఎందుకు తినాలే? పురుష పొంగోలు పాలిట నిజంగా ఒక వయాగ్రగా చెప్పొచ్చు అండి. బెల్లం మొక్క డైలీ కనుక పెరుగులో కానీ లేకపోతే డైరెక్ట్ గా కానీ తిన్నట్లయితే పురుషుల్లోకి శుక్ల నష్టాన్ని నివారించి వీరవృద్ధి జరిగి వీళ్ళందరూ కూడా జస్ట్ లైక్ వయాగ్రలాగా ఉపయోగపడుతుంది. చిన్నప్పటి నుంచి కూడా తాటి బెల్లం పిల్లలకు పెట్టినట్లయితే జ్ఞాపశక్తి పెరుగుద్ది. అలాగే అతిమూత్ర వ్యాధి నివారణ కూడా ఈ తాటి బెల్లం వల్ల జరుగుతుందండి. ఇన్నారులా తాటి బెల్లం ఎంత పని చేస్తుందో, కానీ తాటి బెల్లాన్ని అందరు తయారు చేస్తలేరు. ఏలూరులో ఉండే ఈ గౌడన్న కుటుంబానికే దాన్ని ఎట్లా తయారు చేయాలో ఎరకనట. వెనకట చాలా మంది వేసేదట, గానీ ఇప్పుడు వీళ్ళే వేస్తుర్రట. చిన్నప్పటి నుంచి వృత్తి అలవాటు అయిందండి, మా నాన్నగారు నేర్పింది. దీనికి అంతా అభివృద్ధిలోకి తీసుకొచ్చండి. ఆ గవర్నమెంట్ మమ్మల్ని కూడా ఒక గుర్తింపులో తీసుకొచ్చి మాకు కూడా కొంత న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నామండి. మరి కాదా అన్న చెప్పినట్టు ఖచ్చితంగా ఆదుకోవాలి. ఎందుకంటే గిట్లనే కొన్ని రోజులు పోతే తాటి బెల్లం అనేది ఉంటదన్న ముచ్చటే ఎవ్వలకు తెలవకుండా అవుతుంది. అన్న వాళ్ళ అయ్య దగ్గర నేర్చుకున్నాడు కాబట్టి ఆయనతో తాటి బెల్లం ఉంటది, అది కూడా మనుషులకు మందు లెక్క పనిచేస్తుంది అని మనకు తెలిసింది. కానీ తెలియకుండా పోయినాయి గిట్లాంటి ఇంకెన్నున్నాయో ఏమో.